శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ప్రియమైన ఆనంద జీవితము ఫ్రీవా శ్రోతలకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి దినాలలో ఈ వారము దేవుని చిత్తమైతే రాబోయే వారము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాము. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణలక్షణాలను, ఆయన శ్రమలను, ఆయన విమోచన కార్యాన్ని మనకు తెలియచేస్తవి అండి. ప్రభువే చెప్పాడు కదా, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. అయితే అదే సూత్రాన్ని మనము యేసుక్రీస్తు ప్రభువారికి అన్వయిస్తే ఆయన పలికిన మాటలను బట్టి ఆయన హృదయము దేనితో నిండి ఉన్నదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమయంలో సిలువను గురించినటువంటి వార్త అది దేవుని శక్తి అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సిలువ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఏ విధంగా శ్రమలను అనుభవించాడు, మనకు రావాల్సినటువంటి ఆ ఘోరమైనటువంటి బాధను, వేదనను, ఆ పాప శిక్షను ఆయన ఏ విధంగా భరించాడు, లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఏ విధంగా తన్ను తానే అప్పగించుకున్నాడు అనేది మనకు అర్థమవుతున్నప్పుడు, దాన్ని అంగీకరిస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు అది దేవుని శక్తి అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దానికి సహాయకరంగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం ఉంది. యేసు అంటే అర్థము రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. ఆ రక్షకుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఇక్కడ వీరేమి చేయుచున్నారో అనే మాట మనము ఆలోచన చేసినప్పుడు పైన అనేక మంది వ్యక్తులు మనకు కనపడతారు. వారిలో మత నాయకులు ఉన్నారు. మతాన్ని, నాయకులను అభిమానించేటువంటి వారి వ్యక్తులు ఉన్నారు. వారు ఏ విధంగా ఆయన్ని పట్టుకున్నారు, ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళారు, ఆయనను అపహసించారు, ఆయనను దూషణ వచనములాడిరి అని లూకా సువార్త 22వ అధ్యాయము 63వ వచనం నుండి 65వ వచనం వరకు ఉంది. అదే సమయంలో ఆయన ఏ విధంగా వస్త్రములు తొడిగించి ఆయన అపహసించారో అది మనకి 23వ అధ్యాయంలో స్పష్టంగా కనబడుతుంది. పిలాతు, హేరోదు, ఆనాడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వ ప్రతినిధులు ఏ విధంగా ఆయనను విచారణ చేశారు మనకు కనపడుతూ ఉంది. ప్రియులారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడో, ఏమి జరిగిందో అని ఆలోచన చేస్తే ఆయన్ను పట్టుకున్నారు. ఆ పట్టుకొనటంలో దైవ ప్రణాళిక మనకు అర్థమవుతుంది. అదే సమయంలో మానవ క్రూరత్వము, అసూయ, ద్వేషము కనపడుతుంది. ఆయన విచారణ చేశారు.
అందులో మతపరమైన విచారణ ఉంది, సామాజిక రాజకీయపరమైనటువంటి విచారణ కూడా ఉంది. విచారణలో సాధారణంగా నేరము మోపబడుతుంది, దానికి రుజువులు సాక్ష్యాలు విచారణ జరుగుతుంది. కానీ ఈ విచారణలో అబద్ధ సాక్ష్యాలు మనకు కనపడతాయి, అన్యాయం మనకి కనపడుతుంది, కేకలు గెలవటం మనకు కనపడుతుంది. తీర్పు తీర్చేటువంటి గవర్నర్ గారే ఈయన యందు నాకు శిక్షించుటకు మరణశిక్షకు తగినదేదియు ఇతడు చేయలేదు అని ఆయనే చెప్పి తన పదవి కోసం అటువంటి అల్లరి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించాడు. సైనికులు ఆయన పట్టుకున్నారు, ఆయనను చేతుల్లో శీలలు కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన యొక్క కాళ్ళలో మేకులు కొట్టారు. భారమైనటువంటి శిలువ మీద ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఎంతో వేదన, బాధ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఒకవైపు నిందలు వేస్తూ ఉన్నారు, రెండు వైపులా ఇద్దరు దొంగలను, నేరస్తులను కూడా సిలువ వేశారు. ఎందుకంటే వారితో పాటు ఈయన కూడా నేరస్తుడు అనేటువంటి భావనతో చూసేవారందరికీ ఉండాలి అని నేరస్తులలో ఒకనిగా ఆయనను ఎంచారు. ఇటువంటి సందర్భంలో గాలి తీసుకోవడానికి, ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటూ భారమైనటువంటి బాధను అనుభవిస్తూ ఆయన పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు అన్నప్పుడు పైన ఇవన్నీ చేసిన వారు, ఈ స్థితికి తీసుకొచ్చిన వారు, అవమానించిన వారు, నిందించిన వారు, ఉమ్మివేతలు వేసిన వారు, పిడిగుద్దులు గుద్దిన వారు, ముఖము కప్పి కొట్టినవారు, వీరందరూ కూడా వారందరిని దృష్టిలో పెట్టుకుని ఏమన్నాడు అంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను అనే మాట ఉంది. ప్రియులారా, ఈ మొదటి మాటలో ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క లక్షణము, ఆయన యొక్క శ్రమ విమోచన కార్యం మనకు అర్థమవుతుంది. వాస్తవంగా వారు చేసినటువంటి పనికి వారిని శిక్షించు, వారిని నాకు న్యాయం తీర్చు అని అడుగుట అనేది అది ఆయన హక్కు, అది ఆయన హక్కు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనపడిందంటే, తన హక్కును కూడా వదులుకొని ఒక మానవునిగా శ్రమించేవారిని, శ్రమ పెట్టేవారిని శిక్షించమనటము అది న్యాయము, ఆయన మానవ హక్కుగా కనపడుతుంది. కానీ ఆయనైతే తన యొక్క హక్కు, తన యొక్క రైట్ అనేటువంటి మాట కంటే కూడా దాన్ని వదులుకోవటానికి, వారిని క్షమించమని వేడుకోవడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. రెండవది, ఈ మాటలో ఒక అన్కండిషనల్ ఫర్గివ్నెస్ అంటాం. షరతులు లేని క్షమాపణ ఆయన కోరుతున్నాడు. వారు ఈ విధంగా ఉంటే క్షమించు, వారు ఈ విధంగా చేస్తే క్షమించు. ప్రత్యేకంగా సైనికులు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారు అన్యులు, రోమా ప్రభుత్వం కింద సైనికులుగా ఉన్నారు. మిగిలిన నేరస్తులకు ఏ విధంగా చేస్తున్నారో ఇంకా దారుణంగా ఆయన చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎటువంటి షరతులు పెట్టకుండా ఈ విధంగా ఆయన క్షమాపణ కోరుతూ ఉన్నాడు. ఎంతైనా ఆశ్చర్యం అండి. ఆయన యొక్క గుణలక్షణము షరతులు లేకుండా క్షమించేటువంటి దేవుని లక్షణం. ఆయన వ్యక్తిత్వము తన హక్కు కాదు, వీరి యొక్క క్షేమము కోరుకున్నటువంటి ఆయన యొక్క వ్యక్తిత్వం మనకు కనపడుతుంది. ఎందుకు క్షమించమని కోరుకుంటున్నాడు అంటే, మనకు హెబ్రీ రాసిన పత్రిక 9:22 ఉంటుంది చాలా స్పష్టంగా, రక్తము చిందించినదే పాపక్షమాపణ లేదు కదా. అదే 10వ అధ్యాయం 4వ వచనంలో, ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము పాపములు క్షమించబడుట అసాధ్యము అని ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క విమోచన అనగా పాపములకు క్షమాపణ పరోక్షంగా
ఆయన ఆ శిక్షను వారు చేస్తున్నటువంటి పాపానికి శిక్ష ఈయన అనుభవిస్తున్నాడు కాబట్టి దానిని ఆధారం చేసుకొని తండ్రి వారి యొక్క పాపమునకు ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను కాబట్టి, నేను భరిస్తున్నాను కాబట్టి, నేను మౌనముగా ఉన్నాను కాబట్టి, అవన్నీ కూడా నేను భరిస్తున్నాను కాబట్టి ఇదిగో నన్ను బట్టి వారిని క్షమించు అన్నట్టుగా వారి యొక్క విమోచన కార్యం మనకు అక్కడ కనపడుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విమోచన కార్యము, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తన హక్కులను వదులుకుంటున్నాడు, ఆయన ఏ విధంగా షరతులు లేకుండా క్షమిస్తూ ఉన్నాడో ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆయన వ్యక్తిత్వం, ఆయన లక్షణం, ఆ యొక్క విమోచన కార్యం మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇది వీరిని క్షమాపణ కొరకు చేసినటువంటి విజ్ఞాపన. ఇతరులను క్షమించమని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో. ఇంకొక మాట జ్ఞాపం చేయాలి. వాస్తవంగా ఒక వ్యక్తి యొక్క నిజమైనటువంటి స్వభావము, నిజమైనటువంటి వ్యక్తిత్వము, లక్షణము, ఆ వ్యక్తి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇతరులు అపార్థం చేసుకున్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పుడు, దూషణ వచనాలు పలికినప్పుడు, మరణమునకు తగిన శిక్ష ఏది లేదని తెలిసి కూడా అన్యాయంగా తీర్పు తీర్చి విచారణ చేసి శ్రమకు బాధకు అప్పచెప్తున్నప్పుడు సాధారణంగా చాలా ప్రతిస్పందిస్తాం. మనం రియాక్టివ్ అని చెప్పి అంటాం. వెంటనే మనము వ్యతిరేకంగా ప్రతిస్పందించడానికి, మన హక్కులను కోరుకోవటానికి, మనము ఏ తప్పు చేయలేదో నిరూపించబడటానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణము, ఆయన యొక్క వ్యక్తిత్వము షరతులు లేకుండా, తన యొక్క రైట్ అనుకోకుండా అన్నాడు కదా, నేను కోరుకుంటే నా తండ్రి 12,000 వ్యూహ సైన్యాలు వస్తాయని చెప్పి అన్నాడు. కానీ ఆయనైతే వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ఎఫెసు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి అంటాడు. పిల్లరా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పిన మాటలో, ఆ వీరులో వారిని క్షమించుము అన్న వారు, ఆ వీరిలో నీవు కూడా ఉన్నావేమో. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకుండా వాయిదా వేస్తూ, దేవుణ్ణి గాయపరుస్తూ, ఎన్నిసార్లు గద్దించినప్పటికీ కూడా తృణీకరిస్తూ ఆయనను గాయపరుస్తున్నావేమో, ఆయన దూషిస్తున్నావేమో, ఆయనకు బాధ కలుగజేస్తున్నావేమో, సిలువకు శత్రువునిగా ఉంటున్నావేమో, అపహాస్యం చేస్తున్నావేమో. ప్రభువుని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దయతో యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకుందాం. ఆయన హృదయాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన లక్షణాలను, ఆయన విమోచన కార్యాన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన నమ్మండి. ఈ క్షమాపణ గుణము చాలా శ్రేష్టమైందండి. మనం ఒకరినొకరు క్షమించాలి అని దేవుడు కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏ విధంగా క్షమించాడో, మనము పాపులంగా, ఆయనకు దూరస్తులంగా ఉంటున్నప్పుడు దేవుడు మన పట్ల కనికరం చూపి మనలను ఏ విధంగా క్షమించాడో మనం కూడా ఇతరులను ఆ విధంగా క్షమించబద్దులమై ఉన్నాం. బైబిల్లో ప్రార్థనలో రాయబడి ఉంది కదా, మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అన్నాడు. ప్రభువు నమ్ముకున్న తర్వాత క్షమించటం నేర్చుకోకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అనేక సార్లు సమాధానాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చేది క్షమాపణ గుణం అండి. దయతో అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో నుండి ఆయన హృదయము క్షమించేటువంటి హృదయం. రెండవది 23వ అధ్యాయము 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. సందర్భం మనకు తెలుసు. ఇద్దరు నేరస్తులు ఆయనతో పాటు సిలువేయబడ్డారు. అందులో ఒకడు ఆయనను తృణీకరిస్తూ ఉన్నాడు. నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని ఒక అవిశ్వాసాన్ని, ఒక సవాలుతో కూడినటువంటి మాటలను, నీవు చేతగాని వాడవు, నిన్ను నీవే రక్షించుకోలేవు, నన్ను కూడా రక్షించలేవు, నీవు క్రీస్తువు కదా అన్నట్టుగా ఒక ఎగతాళిగా
చేతగాని వానిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక నేరస్తుడు చేస్తున్నాడు. అయితే ఇంకొక నేరస్తుడు వానిలో ఏం కనపడుతుందంటే దేవుని భయము మనకు కనపడుతుంది. అన్నాడు, నీవు దేవునికి భయపడవా అన్నాడు. అంటే ఈ మరో నేరస్తునికి దేవుడంటే భయం ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన బట్టి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని చెప్పిన ప్రార్థన ఆయన హృదయములో, ఆయన మనస్సులో పనిచేసినట్టుంది. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు, ఇంత బాధ అనుభవిస్తున్నా ఈ విధంగా క్షమించమని కోరుతూ ఉన్నాడు అని ఆలోచించాడేమో. ఒకటి, ఆయనకు భయపడ్డాడు, దేవునికి భయపడుతున్నాడు. రెండవది, తాను చేసిన దానికి శిక్ష న్యాయమే అంటున్నాడు. అంటే తాను పాపిని అని, తన పాపములకు ఇది పర్యవసానము సరైనదే అని, దానికే శిక్ష అనుభవిస్తున్నాను అని, ఇది మనకు న్యాయమే అని అంటున్నాడు. చూడండి, మనకైతే ఇది న్యాయమే. ఆ మాటలో ఆ వ్యక్తి యొక్క పాపమును గురించినటువంటి పశ్చాత్తాపము, దాని యొక్క పర్యవసానము మనకు కనపడుతూ ఉంటవి. మూడవది, ప్రభు యొక్క విమోచన కార్యాన్ని, ఆయన క్షమాపణ గుణాన్ని అర్థం చేసుకున్నవాడుగా ఈ నేరస్తుడు మనకు కనపడతాడు. అంత మాత్రమే కాదు, హృదయంలో విశ్వాసంతో పాటు నోటితో ఏమన్నాడు అంటే, యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. చక్కని ప్రార్థన. ఆ ఆఖరి నిమిషంలో, ప్రాణం పోయేటువంటి సమయంలో ఎంత చక్కని ప్రార్థన చేశాడో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాటలో ఆయన యందు విశ్వాసము, నమ్మకము, నన్ను కూడా క్షమించు అనేటువంటి ఒక వేడుకోలు, నీతో పాటు నేను కూడా ఉంటాను అనేటువంటి ఒక నిరీక్షణ మాటలు మనకు కనపడతాయి. అందరి హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, ఆ నేరస్తుని హృదయం ఎరిగిన దేవుడు, ఆయన పశ్చాత్తాపం ఎరిగిన దేవుడు. కిందున్న వారందరూ కూడా నేరస్తునిగా చూశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆ మాటలను బట్టి ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి మార్పును చూసి ఒక వాగ్దానం చేశాడు. ఇది రక్షణను గురించిన వాగ్దానం. 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే ముందు చనిపోయాడు, ఆ నేరస్తుడు తర్వాత చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఆ కాళ్ళు నరగటానికి వచ్చినప్పుడు అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ముందు చనిపోయాడు, ఈ దొంగ తర్వాత చనిపోయాడు. ప్రభువు ముందు పరలోకానికి వెళ్ళాడు. బహుశా ఈ దొంగను, ఈ నేరస్తుని, మారు మనసు పొందినటువంటి నేరస్తుని ఆహ్వానించి ఉంటాడు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత! వచ్చినటువంటి చిన్న అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని ఆయన అనుభవించాడు. ప్రియులారా, ఈ సమయంలో ఇంకా వాయిదా వేస్తున్నవారు, ప్రభువు నమ్మని వారు దయతో ఈ నేరస్తుడు ఏ విధంగా దేవునికి భయపడి తన పాపాన్ని అర్థం చేసుకొని ప్రభు యొక్క విమోచన కార్యాన్ని అర్థం చేసుకొని ఆయనకి ఏ విధంగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాడో ఆ విధంగా చేస్తే ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఇదిగో దినమెల్లా నా చేతులు చాచి పిలుస్తున్నాను అని చెప్పి అన్నాడు. బుద్ధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని జ్ఞాపం చేశాడు. ప్రియులారా, ఈ యొక్క మాటలు, ప్రభు యొక్క హృదయం ఆయన శిక్షించేవాడు కాదు, ఆయన దూషించేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు, అక్రమం చేసేవాడు కాదు. ఆయన ఆస్వాదించేటువంటి వాడు, రక్షణ దయచేసేటువంటి వాడు. నీ పాపములు క్షమించి ఎల్లప్పుడూ ఆయనతో పాటు పరలోకములో ఉంచాలి అనేటువంటి ఆశపోయేటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం. ఆ మాటల వెనకాల ఉన్న హృదయాన్ని అర్థం చేసుకుందాం. ఒకటి, ఇంకా మారు మనసు పొందకపోతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మారు మనసు పొందిన వారు మనము ఒకరినొకరు క్షమించుకుంటూ ఇతరులకు సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను గాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి
info@fibaonline.org.